సంసోన్ని ఒక్కను పుట్టించి 1000 మందిని ఏ ఆయుధం లేకుండా చంపేవాడిగా దేవుడు తయారు చేసుకున్నాడు. 1000 మందిని ఏ ఆయుధము లేదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు మన దగ్గరే ఉంది, ఏమీ లేదుగా. ఏమీ లేని చోట దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఏ ఆయుధం లేకుండా సంసోను చేత 1000 మందిని చంపించాడు. 300 నక్కలను పట్టుకునేంత శక్తినిచ్చాడు. బొబ్బురిచ్చుకుంటూ ఎదురుగా వచ్చిన కొదమ సింహాన్ని సైతము కూడా ఒంటి చేత్తో మేక పిల్లని చంపినట్టు చంపాడంట. స్తోత్రం కలుగునుగా. అంత బలము ఒక్కడికి ఇచ్చాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కూడా బలాన్ని చూపించాలన్నా ఒక్కడికే ఇచ్చాడు, జ్ఞానాన్ని చూపించాలన్నా ఒక్కడికే ఇచ్చాడు, తన యొక్క శక్తిని చూపించాలన్నా ఒక్కడికే ఇచ్చాడు. 20 లక్షల మంది జనాంగాన్ని విడిపించాలన్నా ఒక్కనే దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ఒక్కడే ఉన్న నిన్ను కూడా దేవుడు ఎన్నుకుంటాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఎవరో రావాలి, ఎవరో చేస్తారు, ఎవరో వస్తారని కాకుండా నేను నిలబడితే నా పక్కన ఎవరు నిలబడతారంట? నా దేవుడు నిలబడతాడని మనం నిలబడితే మన పక్షాన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, సకల సైన్య సమూహము నిలబడిద్దండి. హల్లెలూయా.